ముఖ్యంగా అక్కడ స్థానికుల్ని అంటే లోకల్ పీపుల్ని హ్యూమన్ షీల్డ్స్గా ఈ టీటీపీ తెహ్రీకీ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు వాడుకుంటున్నారంట. సోషల్ మీడియా మరియు ఇతర వీడియో ఎవిడెన్సెస్ చూస్తే చాలా మంది చిన్నపిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ఒక గ్రామం మొత్తం కూడా ఈ అటాక్స్తో దద్దరిల్లిపోయిందని మనకు అర్థమవుతుందన్నమాట. అయితే ఈ తెహ్రీకీ తాలిబాన్ పాకిస్తాన్ ఎవరైతే మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు పాకిస్తాన్లో చాలా సంవత్సరాల నుంచి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేశారు. పాకిస్తాన్లో రకరకాల అటాక్స్ ఇంక్లూడింగ్ మిలిటరీ స్కూల్ మీద పిల్లల మీద అటాక్స్ చేయడం ఇలాంటివి కూడా వాళ్ళు చేశారనమాట. ఈ తెహ్రీకీ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం 2021లో వచ్చిందో అప్పటి నుంచి ఈ తెహ్రీకీ తాలిబాన్ పాకిస్తాన్ తిరిగి బాగా బలపడిందనమాట. ఈ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గరగా ఉండటం వల్ల తాలిబాన్స్ దగ్గర నుంచి మరియు ఇతర టెర్రరిస్ట్ గ్రూప్స్ దగ్గర నుంచి ఈ తెహ్రీకీ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ పొందుతున్నారని అర్థమవుతుంది. ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇక్కడ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ అటాక్ చేస్తుందో అదంతా కూడా సివిలియన్స్ పైన పడింది. దాంతో పాటు పాకిస్తాన్ ఏదైతే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ చేస్తుందో దానిలో భాగంగా చాలా వరకు ఈ రోజు కనుక మనం చూస్తే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో పాకిస్తాన్ చాలా స్ట్రాంగ్ బాంబ్స్ డ్రాప్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 8 LS-6 బాంబ్స్, అదేవిధంగా JF-17 ఫైటర్ జెట్స్ కూడా ఈ అటాక్ లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాడారు.